ఏండి అందరికీ నమస్కారం. నేను ఒక 4 వీడియోలు ఇప్పటివరకు చేశాను. ఒక 4 ఇన్‌స్టిట్యూట్‌ల గురించి. ఇప్పుడు అందరికి ఒక డౌట్ ఉంది. అమీర్‌పేట్ ఇన్‌స్టిట్యూట్‌లు వర్తా కాదా? అమీర్‌పేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో నిజమేనంగా టెక్నాలజీ గాని నిజంగా నేర్పిస్తారా లేదా అనేది ఒక మైత్ ఉంది. ఓకే. కరోనా ముందు వరకు అంతవరకు ఎడ్యుటెక్ కంపెనీలు అంత ఫేమస్ కాదు ఇండియాలో. అటువంటి టైంలో గూడా అంటే ఒక 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇన్‌స్టిట్యూట్‌లు వాళ్ళు రన్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్‌లో కంటెంట్ అవైలబుల్ లేని దగ్గర నుంచి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి. ఎవరికిస్తున్నారు? చిన్న చిన్న పల్లెటూరుల నుంచి, చిన్న మండలాల నుంచి, చిన్న ఔట్‌డేటెడ్ అంటే లైక్ వెనకబడిన జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థులకి. అంటే ఎవరాళ్ళు విద్యార్థులు? ఒక యూనివర్సిటీ గాని, ఒక కాలేజీ గాని లో చదువుకున్న వాళ్ళు, ఒక నిరుద్యోగులనమాట. అంటే ఆ ఇంజినీరింగ్ కాలేజెస్, ఆ డిగ్రీ కాలేజెస్ జాబులు ఇప్పించలేని విద్యార్థులకు వీళ్ళు జాబ్ వచ్చేలా తయారు చేసే ఇన్‌స్టిట్యూట్‌లనమాట. మనకు కొన్ని సార్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఈజీయే. ఓకే. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. సొంతంగా కంపెనీలు పెడుతున్నారు. దేశ విదేశాల్లో కూడా పనిచేస్తారు. ఓకే. నేను ఇప్పటి వరకు 4 ఇన్‌స్టిట్యూట్‌ల గురించి మాట్లాడాను. ఏమేమి ఇన్‌స్టిట్యూట్‌లు? నరేష్ ఐటీ, దుర్గా సాఫ్ట్, సత్య టెక్నాలజీస్ అండ్ క్వాలిటీ డాట్. ఇవి ఒకటే కాదు. అక్కడ వందలాది ఇన్‌స్టిట్యూట్‌లున్నాయి. ఓకే. ఇవి మనం మాట్లాడడానికి కారణం మిగిలిన ఇన్‌స్టిట్యూట్‌లు తక్కువని కాదు. ఇవి ఎక్కువని కాదు. ఇవి ఒక లాంగ్ విత్ నుంచి అంటే లాంగ్ ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్. ఓకే. చాలామంది ఇక్కడ చదివి ఉంటారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు మిగిలిన ఇన్‌స్టిట్యూట్‌లు కూడా నేను కవర్ చేస్తాను. ఓకే. ఒక్కసారి మన అమీర్‌పేట్ ఏరియాలోకి వెళ్ళామంటే అదొక మహా సముద్రం. ఇటువంటి మంచి ఇన్‌స్టిట్యూట్‌లని ఓకేనా. నాకు తెలిసినవి నేను ఎంక్వైరీ చేసుకొని, నేను రీసెర్చ్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ కూడా మీకు ముందుకు తీసుకొస్తాను. ఓకే. మీకేదైనా మంచి ఇన్‌స్టిట్యూట్ అనిపించి పలానా ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పండి అని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పినా, నేను వాటిల్ని వివరంగా వాటి గురించి ఏంటని చెప్తాను. ఓకే. జస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో నేను ఇంకా మంచిగా మాట్లాడడం గాని, ఇవన్నీ కూడా నేను చేస్తాను. ఇంకా ఫర్దర్‌గా వాళ్ళ వెబ్‌సైట్ లింక్స్ కానీ, వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ గాని, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం కొద్దిగా మాట్లాడాలి. వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఇప్పుడు కోర్సెస్ స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది మనం చెప్తానండి నేను. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే చాలా మందికి ఒక మైట్ ఉంటది. మైట్ ఏంటంటే ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వాలా? ఆఫ్‌లైన్‌లో జాయిన్ అవ్వాలా? అమీర్‌పేట్‌లో జాయిన్ అయితే జాబులు రావు. లేకపోతే ఆన్‌లైన్‌లో తీసుకుంటే డబ్బులు తక్కువైతాయి. ఇలా డిఫరెంట్ క్వెషన్స్, డిఫరెంట్ మైత్స్ మనకి ఏర్పడుతున్న సందేహాలే ఇవన్నీని. ఓకే. సపోజ్ కొంతమంది ఆన్‌లైన్‌లో కోచింగ్ ఉందండి. ఒక మంచి ఎడ్యుటెక్ కంపెనీ ఉంది. వాళ్ళకి మంచి బ్రాండింగ్ ఉంటది. వాళ్ళందరూ ఆన్‌లైన్ మంచిదంటారు. కొంతమందికి ఆఫ్‌లైన్‌లో మంచి స్ట్రెంత్ ఉంటది. ఓకేనా. ఆళ్ళు అంత ఎక్కువ మార్కెటింగ్ చేసుకోలేకపోవచ్చు. ఓకే. వాళ్ళు చెప్పేది సబ్జెక్ట్, వీళ్ళు చెప్పేది సబ్జెక్ట్. అది నీ కన్వీనియంట్. ఒకటి మంచిది, ఒకటి చెడుది అనేది ఇన్‌స్టిట్యూట్‌లో ఉండదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ చదువుకున్నా అది కాలేజ్ అయినా, ఇంజినీరింగ్ అయినా, ఎనీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నువ్వు ఎక్కడ జాయిన్ అయినా జాబ్ అనేది వాళ్ళు నీకు ఇవ్వలేరు. ఎందుకంటే ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ప్రైమరీ జాబ్ గివ్ ద నాలెడ్జ్ ఓన్లీ. జాబ్ సంపాదించుకోవాల్సిన పని నీది. నువ్వు కష్టపడి నేర్చుకోవాల్సిందే. దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. మనం అందరం కలిపి ఇటువంటి ఇన్‌స్టిట్యూట్‌లని ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఇంకా ఫర్దర్‌గా ఇంకా మంచి ఎడ్యుకేషన్‌ని అఫోర్డబుల్ ప్రైజెస్‌లో మనకి ఇవ్వగలుగుతారు. అదే మా ప్రయత్నం. ఓకే. ఒక కన్‌ఫ్యూజన్ రిమూవ్ చేసేద్దాం. ఏ స్టూడెంట్‌కి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో వాళ్ళ యొక్క ఇష్టం. జస్ట్ మా ప్రయత్నం ఏంటంటే గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ. మీరు చూజ్ చేసుకొని, మీరు ఫర్దర్‌గా జాయిన్ అయ్యి, మీరు త్వరగా ఒక మంచి జాబ్ సంపాదించుకొని, మీరు జీవితంలో సెటిల్ అవుతారని కోరుకుంటున్నాను. చివరగా ఒక చిన్న మాట. మన గుండంకుల్ గారు చెప్తారు గదా! గుండంకుల్ గారు అంటే గుండంకుల్ గారు గాదు. మన లలిత జ్యువెల్లరీస్ అధినేత గారు. డబ్బులు ఊరికే రావు. అదే విధంగా ఉద్యోగం కూడా ఊరికే రాదు. ఎప్పుడు నీ స్కిల్ ఉంటే అన్నీ నీ దగ్గరికొస్తాయి. థాంక్ యూ మిత్రమా.